తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్, యూఆర్ వాచింగ్ 4 Sides టీవీ. ఇది పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ. ఇవాళ సబ్జెక్ట్ నిజంగా చాలా గంభీరమైందనే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆడపిల్లల రక్షణకి సంబంధించినటువంటి మాట. సరే, రాజకీయ పార్టీలన్నీ ఎవరి పంథాలో వాళ్ళు పోతుంటే, స్పెషల్గా తమిళనాడు రాజకీయాలకు సంబంధించిన అంశంగా మనం తీసుకుంటున్నప్పటికీ కూడా స్పెషల్ సౌత్ రాజకీయాలు, మన తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, భారత జాతీయ రాజకీయాల్లో ఆడపిల్లల రక్షణకి సంబంధించి అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఏం చేస్తున్నాయి అనేటువంటి అంశంగానే దీన్ని మనం చూడాల్సిందిగా ఉంటుంది అనేటువంటిది నా ఆలోచన. రైట్, కొరడా దెబ్బలు కొట్టుకున్నటువంటి అన్నామలై నిన్న ఉదయం నేను సుబ్రహ్మణ్య స్వామికి నా మొక్కు చెల్లించుకుంటున్నా ఈ 6 కొరడా దెబ్బలతో అనేటువంటి మాట ఆయన అన్నాడు. డిఎంకే ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులకు గాను తన 48 రోజుల పాటు ఉపవాస దీక్ష, అలాగే డిఎంకే ప్రభుత్వం పోయేంత వరకు కూడా నేను చెప్పులు వేసుకోను అనేటువంటి మాట ఆయన చెప్పి మరీ చేసినటువంటిది. అంటే రాజకీయాలు ఏ వైపు వెళ్తా ఉన్నాయి? దేవుళ్ళని, మొక్కుబడులని, మొక్కులని ఎందుకు లాగడం రాజకీయాల్లోకి? అసలు జరిగినటువంటి అంశం ఏంటంటే, తమిళనాడులో అన్నా యూనివర్సిటీలో ఒక అమ్మాయి పైన అఘాయిత్యం జరగడం జరిగింది. 2 అబ్బాయిలు, వాళ్ళ ఫోటోలు ఎవరైతే ఆ ఆడపిల్ల పైన చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి డిఎంకే పార్టీతో సంబంధాలు ఉన్నాయి అనేటువంటిది వినికిడి. ఇందులో ఎంత వాస్తవం ఉందనేటువంటిది పోలీసులు చెప్పాలి. కానీ దీంట్లో అత్యంత బాధాకరమైనటువంటి అంశం ఏం జరిగింది అనంటే, పోలీసులు ఏదైతే ఎఫ్ఐఆర్ పెట్టారో ఆ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి డీటెయిల్స్, స్పెషల్గా విమెన్కి సంబంధించినటువంటి ఏ కేసుల్లోనైనా, అది ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి కేసుల్లో స్పెషల్గా ఎఫ్ఐఆర్ కానీ ఆ బాధిత మహిళ ఎవరైతే ఉంటారో ఆవిడకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఎక్కడా బహిర్గతం చేయకూడదు. ఇది మన చట్టాలు, న్యాయస్థానాలు మనకు చెప్పేటువంటి అంశాలు. దీన్ని విస్మరించి తమిళనాడు పోలీసులు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి డీటెయిల్స్ బయట పెట్టారు అనేటువంటిది అన్నామలై చేసినటువంటి తీవ్ర ఆరోపణ. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఆయన ఈ ప్రతిజ్ఞల వెనకాల కారణం ఏంటి? అసలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నదే బీజేపీ కదా. బీజేపీ ఆడుతున్న కొత్త డ్రామాగా దీన్ని చూడొచ్చా? లేదా నిజంగానే అన్నామలై లాంటి వ్యక్తి, మాజీ ఐపీఎస్, ఐఐఎంలో చదువుకున్నటువంటి వ్యక్తి నిజంగానే ఆడపిల్లల రక్షణ కోసం పోరాడుతున్నారా? ఇదే ఇవాళ మనం పొలిటికల్ థాట్. మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు సబ్బాని లత గారు, బహుజన కమ్యూనిస్ట్ సంఘ రాష్ట్ర నాయకురాలు, అలాగే రమాదేవి గారు సిపిఎం నాయకురాలు, పావని గౌడ్ గారు బీఆర్ఎస్ నాయకురాలు, అదేవిధంగా ఇంద్రశోభన్ గారు కాంగ్రెస్ నాయకురాలు ఉన్నారు. ఇవాళ ప్యానల్ అంతా విమెన్స్తోనే ఉంది, ఎందుకంటే ఆడపిల్లల అంశం కాబట్టి. ముందుగా ఇంద్రశోభన్ గారితో మొదలెడదాం. ఇంద్రశోభన్ గారు, గుడ్ ఈవినింగ్. ఈ అంశాన్ని మీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే స్పెషల్గా మీరు ఒక మహిళగా ఏ విధంగా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు తమిళనాడులో జరిగినటువంటి ఘటన, దానిపైన పోలీసుల అంశం, అదేవిధంగా అన్నమలైకి సంబంధించినటువంటి అంశాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్న నాతో ఉన్నటువంటి సోదరి మనులకు, బీఆర్కే ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. 4 Sides మేడం ఇది. 4 Sides సారీ. ఓకే సార్, వాట్ ఏదేమైనప్పటికీ కూడా మహిళల పైన జరిగేటువంటి అత్యాచారాలైనా, అఘాయిత్యాలైనా, ఇన్సిడెంట్ ఏదైనా సార్, నిమిషానికి ఒక ఇన్సిడెంట్ గా ఎక్కడో ఒక దగ్గర ఉమెన్ అన్నది సఫర్ అవుతుంది అన్నది దేశవ్యాప్తంగా మనకు హిస్టరీ చెప్తున్నటువంటి లెక్కలు. కానీ ఇవి ఎంతసేపు మనం మాట్లాడుకోవడానికే పనికొస్తున్నాయి తప్ప వాటిని చట్టపరంగా ఉన్నటువంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయని చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది ఎక్కడైనా అయ్యుండొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే, అందరము కూడా ప్రతి దగ్గర కూడా అధికార పార్టీలో ఉన్నప్పుడు వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం వాటిని లేవనెత్తి చూపే ప్రయత్నం జరుగుతున్నది. సో అంటే అప్పుడు జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ తీవ్రతను బట్టి నేను ఈ స్టేట్మెంట్ మీకు చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే, మణిపూర్ లో ఇన్సిడెంట్ జరిగింది. మణిపూర్ ఇన్సిడెంట్ లో అసలు బహిరంగంగానే బట్టలు ఇప్పి ఒక ఉమెన్ ఊరేగించినటువంటి సందర్భాల్లో అక్కడ రావణ కాష్టం లాగా రాష్ట్రం తగలబడిపోతుంటే కూడా ఎన్నడూ స్పందించలే బీజేపీ. కేంద్రంలో అధికారంలో ఉండి కనీసం అక్కడ వైపు వెళ్ళి ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేయలే. సో పార్లమెంట్ లో ఇష్యూను లేవనెత్తి మాట్లాడడానికి ప్రతిపక్ష నాయకులు లేవనెత్తితే కూడా దానిపైన చర్చకు కూడా సిద్ధం లేనటువంటి ప్రధానమంత్రి మనం చూస్తున్నాం. మౌన ప్రదర్శన ఆయన ఆ సమయంలో పాటించింది మనం చూస్తున్నాం. ఒక ఇన్సిడెంట్, గతంలో ఉన్నావ ఘటన కూడా సేమ్ అదే పరిస్థితి. సో అక్కడ ఇన్సిడెంట్ కనుక చూసుకున్నట్లయితే, ఆ అమ్మాయి పైన అత్యాచారం జరిగితే ఆ చేసినటువంటి వ్యక్తులతోనే వాళ్ళు ర్యాలీ చేశారు, బీజేపీలు ర్యాలీ చేశారు అక్కడ. దానితో పాటుగా ఉన్నావ ఘటనలో సంబంధించిన దాంట్లో
వాళ్ళ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ చిన్నాన్నను, వాళ్ళ మదర్ని, వాళ్ళు ఎవరిని ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేశారు. సో అంటే ఇప్పుడు అది బీజేపీ అధికారంలో ఉన్నటువంటి వాటి గురించి నేను మీకు కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే మీకు ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తున్నాను. అంటే ఇవాళ తమిళనాడులో వాళ్ళు రాజకీయ కాంక్షతో ఉన్నారు. ఎందుకు అనంటే ఇవాళ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో బీజేపీ యొక్క గ్రాఫ్ డౌన్ ఫాల్ అయింది కాబట్టి ఇవాళ ఎలాగైనా సరే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ పట్ల వాళ్ళు పట్టు సాధించాలా, తమిళనాడులో వాళ్ళు పట్టు సాధించాలన్న ఉద్దేశంతో ఇక్కడ గవర్నర్ గా ఉన్నటువంటి తమిళసై గారిని కూడా తీసుకెళ్లి ఆమెను ఎంపీగా నిలబెట్టి పాపం ఆమెను కూడా ఇబ్బంది గురి చేసే ప్రయత్నం మనం చూస్తున్నాం అక్కడ. అయితే ఇక్కడ ఇతను ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా, ఒక బ్యూరోక్రాట్ గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన చట్టాలను గౌరవించాల్సినటువంటి వ్యక్తి. సో రాజకీయాల పైన ఇంట్రెస్ట్ తో మీరు రాజకీయాలకు వచ్చినప్పుడు జరిగినటువంటి అంశం పట్ల, ఆ తీవ్రతను పట్ల ప్రభుత్వ దృష్టికి కానీ చట్టం దృష్టికి కానీ దానిని మీరు ప్రాపర్ గా దానిని ఎగ్జిక్యూట్ చేయించాల్సింది పోయి అక్కడ కొరడాతోన ఆయన ఏమంటారు శిక్షించుకుంటే దీనిని ఏమని చెప్పాలి అంటే దీని రాజకీయ లబ్ధి కోసమే అన్నది 100% అబ్సల్యూట్లీ మనకు కనబడుతుంది. మీ చేతగాని తనం అని అక్కడ తెలుస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉండి మహిళల పట్ల ఉన్నటువంటి చట్టాలను వాటిని సీరియస్ గా ఇంప్లిమెంట్ చేయించే దాంట్లో నువ్వు ఫెయిల్ అయినవు అని చెప్పేసి అక్కడ ఒప్పుకున్నట్టుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇవాళ ఒక దిశ ఇన్సిడెంట్ మన తెలంగాణలో జరిగిన, దేశంలో నిర్భయ ఘటన జరిగిన, వాళ్ళ పేరు మీద చట్టాలు వచ్చినాయి కానీ అవి మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కాకుండా వాటిని అరికట్టే దాంట్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల్లో 100% ఫెయిల్యూర్ అయిందని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కనీసము మీరు ఒక విజ్ఞానంతో ఉండి, చదువుతో ఉండి, చట్టాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రాష్ట్రాలలో రాజకీయ ఏమంటారు సెంటిమెంట్ కోసము, రాజకీయంగా దాన్ని లబ్ధి పొందడం కోసము దేవుని పేర్లను వాడుకుంటూ ఇవాళ మేము మొక్కులు చెల్లిస్తున్నా, నేను పాదరక్షగా వేసుకోను అని అంటే అది కాదు కదా. దేవంటారు గాల్లో దీపం పెట్టి దేవుడా నన్ను కాపాడు అన్నట్టుగా ఉంది తప్ప నీ చేతిలో ఉన్నటువంటి కళాన్ని, నీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని, నీ చేతిలో ఉన్నటువంటి ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయకుండా కేవలం ఎదుటి వాడి పైన దానిని తోసిపుచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారన్నది మాత్రం ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్న దగ్గర మాత్రము ఏ రకంగా కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ గారు భారతీయ జనతా పార్టీకి తగ్గే పరిస్థితిలో లేడు. ఆయన చాలా సీరియస్ గా, ధీటుగా ప్రతి అంశంలో అది వాళ్ళు స్పందిస్తున్నారు. అంతే సీరియస్ గా వాళ్ళకి ఎక్కడా కూడా గింత ఇసుమంతా సందు కూడా ఇచ్చే పరిస్థితి అక్కడ కనబడతలేదు. అక్కడ కాంగ్రెస్ ప్లస్ అన్నాడీఎంకేతో అక్కడ పొత్తులో ఉన్నటువంటి పరిస్థితి. సో అక్కడ కాంగ్రెస్ ని ఢీకొనాలి అని అంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రాంతీయ పార్టీ అయినటువంటి స్టాలిన్ గారిని అక్కడ వాళ్ళ యొక్క దాంట్లోకి తీసుకోవాలని చాలా సార్లు వాళ్ళ కొడుకు విషయంలో కూడా వాళ్ళు సీరియస్ గా రాజకీయం చేసే ప్రయత్నం అప్పుడు చేస్తున్నారు. చిన్న అంశాన్ని కూడా అంటే బీజేపీకి తెలిసిందల్లా ఒక్కటే, ఏ భరతమాత పేరు చెప్తారో ఆ భరతమాతను కాపాడంలో 100% ఫెయిల్యూర్. కానీ ఆ భరతమాత పేరుతోటి దేవుళ్ళ పేరు చెప్పి మతం తోటి దేవుళ్ళతోటి రాజకీయం చేయాలనుకొని పదే వాళ్ళు చేస్తూ వస్తున్న సందర్భాల్లో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ గ్రాఫ్ ఎట్లా డౌన్ అయిపోయి 400 పార్ అన్న దగ్గర కనీసం మ్యాజిక్ ఫిగర్ రాకుండా కిందికి వచ్చినా కూడా ఇంకా రియలైజ్ అవుతలేరు. మళ్ళా కూడా అందులోనే ఏమంటారు రాజకీయ లబ్ధి కోసము మళ్ళా దేవుళ్ళను సెంటిమెంట్ వాడుకున్న ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అమ్ముల పొదల్లో ఉన్నటువంటి అన్ని ఉపయోగించారు. ఇక ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. బట్ అల్టిమేట్ గా పార్టీలకు అతీతంగా మహిళల పట్ల జరిగేటువంటి అంశాల పట్ల స్పందించాల్సిన అవసరం ఉన్నది, అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక ఇవి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పార్టీ ప్రెసిడెంట్ పైన ఉన్నది, ప్రతి మహిళా నాయకురాల పైన ఉందని సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ అండి. మనతో పాటు పావని గౌడ్ గారు ఉన్నారు కాబట్టి పావని గౌడ్ గారు మీ స్పందన ఏంటి దీనిపైన? నాకు తెలిసి ఇది దేశవ్యాప్త చర్చ నడుస్తుంది ప్రస్తుతం దీనిపైన, ఈ అంశం పైన. వాస్తవానికి అతని ఇన్ఫాక్ట్ ఆడపిల్ల మీద జరిగినటువంటి ఘటన కంటే కూడా అతను కొట్టుకున్నటువంటి ఆ కొరడా దెబ్బల పైన దేశవ్యాప్త చర్చ నడుస్తుంది. ఇన్ఫాక్ట్ వెరీ సాడ్ టు సీ దిస్. చర్చ జరగాలనే కొరడా దెబ్బలు కొట్టుకున్నారండి. చర్చ కోసమే కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. ఆయన ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి రాజీనామా చేసి రాజకీయాలకు వచ్చి ఇట్లా దేవుళ్ళ పేరు మీద ఇట్లా కొరడా దెబ్బలతోటి రాజకీయం చేస్తాడు అని అయితే మేము అనుకోలేదు. కానీ ఆయన చేసింది చాలా మంచి పని. ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని, ఆ సంఘటనను కొరడా దెబ్బలతోటి చూపించిండ్రు. ఎవరైతే ఇంతవరకు అలాంటి కొరడా దెబ్బలు కొట్టుకోలేదు బీజేపీ నాయకులైతే. ఎప్పుడున్నా దేవుళ్ళ పేరు మీద రాజకీయాలు చేస్తారు, మతాల మీద కులాల మీద రాజకీయాలు చేస్తారు.
10 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు ఉన్నావా సంఘటన చూసినాం మనం. యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారి సంఘటన మనం చూసినాం. ఏం జరిగిందో కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆమెను ఎలా అంత్యక్రియలు జరిపించారో మనం అన్ని చూసినాము. అధికారాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు వస్తున్నారు పోతున్నారు, ప్రధానమంత్రులు వస్తున్నారు పోతున్నారు, కానీ మహిళల మీద సంఘటనలు మాత్రం ఆగడం లేదు. ఎక్కడ చూసినా ఇవే అఘాయిత్యాలు. ఇక్కడ తెలంగాణలో దిశ జరిగినప్పుడు మన సజ్జనార్ సార్ గారు ఏ విధంగా చేసిండ్రో, కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా చేసిందో, దేశానికి ఎంత ఆదర్శంగా నిలిపిందో మనకు అందరికీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజొక సంఘటన జరుగుతుంది. ఏదైతే అర్ధరాత్రి మహిళను కారులో తిప్పుకుంటే ఏవైతే అఘాయిత్యాలు జరిగినాయో, ప్లస్ పిస్తోల్ చూపించి అదే గన్ను చూపించి ఎస్ఐ కానిస్టేబుల్ మీద అత్యాచారం చేయడం దగ్గర నుంచి 16 ఏళ్ల బాలిక సికింద్రాబాద్ లో అత్యాచారంకు గురైన సంఘటన దగ్గర నుంచి మరి ఇక్కడ కూడా బీజేపీ నాయకులు ఉన్నారు. అక్కడనేమో తమిళనాడులోనేమో కాంగ్రెస్ స్టాలిన్ ప్రాంతీయ పార్టీలు కలిసి అధికారంలో ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఏ ప్రాంతీయ పార్టీ పొత్తు లేదు. కానీ బీజేపీ నాయకులు ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎందుకు కాంగ్రెస్ కు వత్తాసు పలుకుతున్నారు? ఒక్క సంఘటన మీద కూడా బయటికి వచ్చి మాట్లాడట్లేదు. అంటే బీజేపీ సిద్ధాంతం ద్వంద్వ వైఖరి, కాంగ్రెస్ జాతీయ పార్టీలు రెండు ద్వంద్వ వైఖరి సిద్ధాంతాలే. ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రంలో మాత్రం రాజకీయాలు చేస్తారు, అధికారంలో లేని రాష్ట్రాలల్లా రాజకీయాని కోసం ఈ అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతాయి చూడండి, ఈ కొరదా దెబ్బలు చూపించుకుంటా రాజకీయం చేస్తారు. ఇది ఏదైతే ఉన్నదో ఒక రాజకీయాల కోసము, ఓట్ల కోసము, సీట్ల కోసము, అధికారం కోసం కాకుండా ప్రతి ఒక్కరు ఒక తల్లికే పుడతారు. ఒక తల్లి, చెల్లి, బిడ్డ ఆ ప్లేస్ లో ఉంటే ఏ విధంగా స్పందిస్తారో ఆ విధంగా స్పందించాలి. ఇప్పుడు బీజేపీ నాయకుడు మన బండి సంజయ్ గారు ఉన్నారండి. కనీసానికి గురుకుల విద్యార్థులు 50 మంది దాకా చనిపోయినా కూడా పురుగులన్నం తిని ఇప్పటి వరకు ఒక్క బీజేపీ నాయకుడు కూడా ప్రెస్ మీట్లు పెడతలేరు, కొరడా దెబ్బలు కొట్టుకుంటలేరు. మరి అధికార పార్టీకే వత్తాసు పలుకుతున్నారు. కాంగ్రెస్ ఇక్కడ చేస్తున్న మోసాలు, ఇక్కడ చేస్తున్న అఘాయిత్యాలు, ఇక్కడ అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాలు ఈ బీజేపీ నాయకులకు కనబడట్లేదా? ఎందుకు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు మౌనం వహిస్తున్నారు? అంటే బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ రెండు కలిసే ఉన్నాయని చెప్పడానికి ఇది నిదర్శనం అండి. చట్టాలు ఎక్కడ పోయినాయి? చట్టాలు వాళ్ళ చుట్టాలు లెక్క పనిచేస్తున్నాయి. కేంద్రంలో ఉన్నది వాళ్ళే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయము, అక్కడ ఉన్న స్టాలిన్ గారికి ఇంకొక న్యాయమా అండి? ఏం చేస్తున్నారు వీళ్ళు? రైట్, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ లేవనెత్తారు పావని గారు. నిజంగా ఐ మీన్ టైమ్ టు బి స్పోకెన్. ఎందుకంటే ఇంకెప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాం అనేటువంటి ప్రశ్న నిజంగా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. రైట్, మనం ఒకసారి సభని లత గారి దగ్గర కూడా వెళ్దాము. నాకు తెలిసి ఇందిరా శోభన్ గారికి చాలా పెద్ద క్వశ్చన్స్ వదిలేశారు పావని గారు. నేను వస్తా ఇందిరా శోభన్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. లత గారు మీ వీడియో ఆఫ్లో ఉన్నట్టుంది, మీరు వీడియో ఆన్ చేసి రైట్ ఆన్ ఎయిర్. లత గారు, మీరు రెండు పార్టీ నాయకురాళ్ళ యొక్క మాటలు విన్నారు. అసలు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఘటనలు నిజంగా మాట్లాడాల్సినటువంటి సందర్భం. లత గారు, మీ మైక్ మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. వినబడుతుందా? వినిపిస్తుంది మేడం. ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ముఖ్యంగా మహిళలపై జరుగుతున్నటువంటి హత్యలు, అత్యాచారాలు వాస్తవంగా బీజేపీ పాలిస్తున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలోనే ఈ అత్యాచారాలు ఎక్కువ పెరిగిపోతా ఉన్నాయి. ఇంతవరకు అక్కడ అత్యాచారాలు జరుగుతూ ఉన్నప్పటికీ బీజేపీ రాష్ట్రాలలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ అసలు ఇంతవరకు కూడా అత్యాచారం చేసినటువంటి వాళ్ళకు, నిందితులకు, వాళ్లకు సపోర్ట్ గా నిలబడతా ఉన్నారు తప్ప బీజేపీ నాయకులు అసలు ఏం చేస్తున్నారండి? ఇయ్యాల అసలు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మరి ప్రభుత్వము అసలు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల పైన మహిళలకు ఏ విధంగా రక్షణ ఇవ్వాలి, మహిళలను మరి ఈ విధంగా లోపరుచుకుంటున్నటువంటి వాళ్ళను ఎందుకు మనం నిందితులను వాళ్ళని కఠినంగా శిక్షించలేకపోతా ఉన్నామని చెప్పేసి ఏ ఒక్కరన్నా మాట్లాడుతా ఉన్నారా? మాట్లాడతలేరు. బీజేపీ 10 సంవత్సరాల పాలనలో విపరీతమైనటువంటి దాడులు పెరిగిపోయినాయి, మహిళల పైన హత్యలు పెరిగిపోయినాయి. ఈ రోజు ఎక్కడో ఇక్కడ తమిళనాడు కానీ ఇంకా ఏ రాష్ట్రాలైనా సరే ఈ రోజు ఏదైతే ఈ మూఢనమ్మకాల పేరు మీద మూఢ విశ్వాసాలను ఆ విధంగా ప్రోత్సహించుకొని కొరడా దెబ్బలు కొట్టుకుంటా ఉన్నాము, దాన్ని ఇంకా ఇది చేస్తా ఉన్నాం అని చెప్పి ఒక షో చేస్తా ఉన్నారు తప్ప ఈ షోలు పనికిరావు. ఎందుకంటే ఇక్కడ మహిళలకు రక్షణ కావాలి.
మహిళలకు మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి, మహిళలను కాపాడండి, చట్టాలు ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా అమలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి. అమ్మాయిలను ఏ విధంగా కాపాడుకోవాలా, ఈ ఆడకూతుర్లకు ఎందుకు ఈ విధమైనటువంటి జరుగుతా ఉన్నాయని చెప్పేసి ఈ మధ్య కాలంలో మనం చూసాం కదా, ఒక డాక్టర్ అమ్మాయిని ఇంకా త్రిపుర రాష్ట్రంలో అంత ఘోరమైనటువంటి దారుణాలు జరిగినాయి, అయినా కానీ పట్టించుకోలేదు. నేపాల్లో జరిగినాయి, యూపీలో జరిగినాయి. మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయండి? ఎవరు పట్టించుకున్నారు? ఎక్కడ కూడా పట్టించుకోలేరు. అసలు మోడీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? అసలు వీళ్ళు కాలయాపన చేస్తా ఉన్నారు, పదవులను ఏళ్తా ఉన్నారు, సీట్లను కాపాడుకుంటా ఉన్నారు. ఏ సీట్లు ఉంటేనే రేపు ఈ దేశాన్ని మేము ఏలొచ్చు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఆ విధమైనటువంటి వైఖరిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. పూర్తిగా మహిళల పట్ల ఈ దేశంలో మొత్తం బీజేపీ ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. దాన్ని మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక 40 సంవత్సరాల మేము ఉద్యమాలలో, మహిళా ఉద్యమాలలో మేము అనేక సార్లు కూడా మహిళల పైన జరుగుతున్నటువంటి దాడుల పైన చట్టాలు ఎందుకు అమలవుతలేవు, చట్టాలు ఎందుకు చుట్టాల్లాగా మారిపోతా ఉన్నాయి, ఏవో ఉన్నోడికి ఒక న్యాయం జరుగుతూ ఉంటది, లేనోళ్ళకి ఒక న్యాయం జరుగుతూ ఉన్నది. శ్రీలక్ష్మి విషయం ఎక్కడ పోయిందండి? దిశ సంఘటన ఎక్కడ పోయిందండి? ఇవన్నీ జరిగినటువంటి ఉత్తర తెలంగాణ జిల్లాలలో కూడా మహిళల పైన విపరీతమైనటువంటి అత్యాచారాలు జరిగినాయి, చనిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. అవన్నీ కూడా ఏనాడన్నా మాట్లాడలేరు. అసలు మహిళల పట్ల మాట్లాడడం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఏదో సానుభూతి పెంచుకోవడం కోసం, పదవిల కోసం, అట్లాగే వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ బలాన్ని పెంచుకునే విధంగానే ఈ విధమైనటువంటిది కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి తమిళనాడులో కనబడతా ఉంది, స్పష్టంగా మనకు ఏర్పడతా ఉంది. అక్కడ ఈ విధమైనటువంటి కొరడా దెబ్బలు మరి ఇన్ని రోజులు ఎందుకు కొట్టుకోలేరండి? కొరడా దెబ్బలు ఎందుకు కొట్టుకోలేరు? మరి అక్కడ చేసినటువంటి బీజేపీ నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేరు? బీజేపీ వాళ్ళకే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ నాయకులు ఒక అమ్మాయి పైన అత్యాచారం చేస్తా ఉంటే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? అంటే ఇక్కడ మోడీ ప్రభుత్వం వాళ్ళందరినీ కాపాడుకుంటూ వాళ్ళని పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా రాజకీయ ఒక లబ్ధిదారు కోసం పొందడానికి కోసమే ఒక కుట్రపూరితమైనటువంటి వైఖరిని కొనసాగిస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఇది సరైనది కాదు. ఈ దేశంలో గాని, ఈ రాష్ట్రాలలో గాని ఖచ్చితంగా మహిళలకు పూర్తి స్థాయిలో ఈ ఉన్నటువంటి చట్టాలు అమలు కావాలి. మహిళలపై జరుగుతున్నటువంటి హత్యలు, అత్యాచారాలు కూడా అరికట్టాలంటే ప్రభుత్వాలు ఖచ్చితమైన ఒక పకడ్బందమైనటువంటి నిర్ణయాన్ని కొనసాగించి మహిళా లోకాన్ని కాపాడుకునే విధంగా, మరి ఆడపడుచులను కాపాడే విధంగా వీళ్ళందరూ కూడా ముందుకు రావాలి. ఆ విధమైనటువంటి వైఖరిని తీసుకొచ్చి మరి మహిళలకు అండగా నిలబడితేనే ఈ దేశంలో ఆడబిడ్డలు మరి అన్ని విధాలుగా బాగుంటారని చెప్పేసి నేను చెప్పదచ్చు. రైట్ లత గారు, నేను మళ్ళీ మిమ్మల్ని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇంద్రశోభన్ గారు, మీకు చాలా ప్రశ్నలు, ఓవైపు జాతీయ పార్టీకి ప్రతినిధిగా కావచ్చు, లేదంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కావచ్చు, మీకు పావని గౌడ్ గారు ఇందాక చాలా ప్రశ్నలు మిగిల్చారు మీ ముందు. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ అన్న దాంట్లో ఎలాంటి తప్పు అయితే నాకైతే కనబడలేదు. ఇన్ఫ్యాక్ట్ డిఎంకే ఏదైతే స్టాలిన్ పార్టీ తమిళనాడులో అధికారంలో ఉందో వాళ్ళు మీ పార్టీతోనే కలివిడిగా ఉన్నారు, ప్రస్తుతానికైతే ఇండి కూటమిలోనే ఉన్నారు. సో అక్కడైనా ఇక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి, హైదరాబాద్లో జరిగినటువంటి చాలా ఘటనలు కావచ్చు, లేదంటే ఇందాక లత గారు మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద జరిగినటువంటి జరుగుతున్నటువంటి ఘటనల గురించి కావచ్చు, మీరు సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తా ఉన్నా మీకు. ఇప్పుడు సోదరు ఏం రెండు చెప్పారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కలిసి ఉండింది కాబట్టి వాళ్ళపైన తెలంగాణ రాష్ట్రంలో జరిగే వాటి పట్ల బీజేపీ మాట్లాడతలేదు. బండి సంజయ్ మూలకు వండుకున్నాడు, ఆయన కొరడా దెబ్బలు కొట్టుకోలేదని చెప్తుంది చెల్లి. నేనేమంటానంటే ఈ భారతీయ జనతా పార్టీ యొక్క పాత్ర పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పోషిస్తుంది. అప్పుడు వాళ్ళు పవర్లకు రావాలనుకోవట్లేదు కదా, మిమ్మల్ని పవర్లకు తేవాలనుకుంటున్నారు వాళ్ళు. అందుకని మీరు పని చేస్తున్నారు, వాళ్ళు సైలెంట్ అయినారు అంతే. సో అక్కడ మీరిద్దరు ఒక తాను ముక్కలుగా పనిచేస్తున్నారు. గత చరిత్రను తెలుసుకున్నా, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయి చూసినా కూడా ఆ అవసరాల రీత్యా కూడా ఇవాళ బీఆర్ఎస్ కి ఉంది. కాబట్టి నోట్ చేసుకున్నా, నువ్వు నోట్ చేసుకో. అంటే శోభన్ గారు ఒక్క పాజ్, చిన్న పాజ్. అంటే కరెక్ట్ గా అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ కేవలం మీ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year అయింది. ఇంకా ఎలక్షన్స్ రావాలంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది. అప్పుడే వాళ్ళని వీళ్ళు సమర్థించుకునేటువంటి దానివల్ల వచ్చేటువంటి లాభం ఏంటి అనేటువంటిది కూడా తెలియజేయాలి. ఇప్పుడు 2000 ఇప్పుడు మన 23 పార్లమెంట్ ఎలక్షన్ మీరు గమనించినట్లయితే పూర్తిగా భారతీయ జనతా పార్టీ యాక్టివ్ లో ఉండి బీఆర్ఎస్ పార్టీ స్తబ్దతమైపోయింది కాబట్టి ఒక సీటు కూడా లేకుండా ఓట్ బ్యాంక్ అంతా కూడా అటు డైవర్ట్ చేసుకుంది అన్నది అది జగమెరిగిన సత్యం. సో దాని తర్వాత జరిగేటువంటివి కూడా మనం కొన్ని సంఘటనలు కనుక గమనించినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నట్టుగా వాళ్ళు పనిచేస్తారు. బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా సైలెంట్ మోడ్ లో మూవ్ ఆన్ అవుతున్నారంటే దానికి అర్థం ఏంది?
వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో పనిచేయాలని అనుకోవట్లేదు. వాళ్ళు చాతగానితనం నాయకత్వం అన్నది బీఆర్ఎస్ కి ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు. కాబట్టి మొన్న పార్లమెంట్ కి మాకు సపోర్ట్ చేశారు, రేపు లోకల్ కు మేము సపోర్ట్ చేస్తాము, మేము కలిసే పని చేద్దాం అన్న లైన్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి అది మూవ్ ఆన్ అవుతుంది. బట్ ఒకటి గమనించాలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి క్రైమ్ కి ఎక్కడైనా ఉమెన్ పట్ల జరిగినట్లయితే ఈ ప్రభుత్వం ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతుంది, ఇమీడియట్ గా వాటి పట్ల స్పందిస్తుంది. సో గతంలో కనీసము ఇన్సిడెంట్లు జరిగితే, ఎందుకంటే 10 సంవత్సరాల కాలం నిర్వీర్యంగా మేము పోరాటం చేస్తాం, ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా, ఎక్కడ ఏ అమ్మాయి పట్ల ఏదైనా జరిగినా కూడా మేము సాక్ష్యం అక్కడ మేము వెళ్ళినాం, వాళ్ళ పట్ల వాళ్ళ తరపున మేము మాట్లాడినాం. అప్పుడు ఆ మంత్రులుగా సెకండ్ టైం 2018 తర్వాత మంత్రులుగా వచ్చిన వాళ్ళు కూడా స్పందించిన దాఖలాలు. ఒకవేళ స్పందించి అక్కడో ఇక్కడ వచ్చినా కూడా ఆ రిలవెంట్ గా దానికి ఆ ఇన్సిడెంట్ కి మాట్లాడకుండా దానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా దానికి ఏమంటారు ప్రజల యొక్క ఆగ్రహానికి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. సబితా ఇందారెడ్డి లాంటి వాళ్ళు, తర్వాత అమరు సత్యవతి రాథోడ్ లాంటి వాళ్ళు. అంటే ఇక్కడ క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ కి రిలవెంట్ గా ఏమున్నది, దానికి సంబంధించినటువంటి మూలాలు ఏమున్నాయి, ఆ మూలాలను మనం ఎంతవరకు మినిమైజ్ చేసుకుంటూ వస్తున్నాము అన్న దగ్గరలో మనము యాక్చువల్ రియాలిటీ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ 2022 కేసెస్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ 22,000 కేసెస్ 22,000 లో. సో అది 2021 వచ్చేసరికి 20,865. సో ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు 2,000 కేసులు ఒక్క ఇయర్ లోనే ఇంప్రూవ్ అయ్యాయి 21 కి 22 తీసుకుంటే. అదే దేశవ్యాప్తంగా ఉమెన్ క్రైమ్ రేట్ తీసుకున్నట్లయితే 2018 నుంచి 2020కి ఇది నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చినటువంటి రిపోర్ట్ మీకు చెప్పింది, ఇది 12.95% ఇంక్రీజ్ అయింది. సో అంటే అసలు ఇవాళ మనము ఈ ఒక ఉమెన్ ఇష్యూ వచ్చినప్పుడు రాజకీయాల కన్నా కూడా అక్కడ ఉన్నటువంటి తీవ్రతను ఆ సెన్సిటివిటీని మనము అర్థం చేసుకొని దాని పట్ల మనం ఏం చేయగలుగుతాం అనేది మాట్లాడితే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. ఎందుకు అనంటే ఇక్కడ వీటికి మెయిన్ కారణము లిక్కర్, క్రైమ్, డ్రగ్స్, వీటికి నిర్మూలన కోసము మనం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, వాటి కోసము మన యొక్క ప్రయత్నం ఎంతవరకు నడుస్తున్నది. ఇవాళ సొసైటీలో బాధ్యతాయుతంగా పనిచేస్తున్నటువంటి ఏమంటారు సెలబ్రిటీ లాంటి వాళ్ళు వీటికి ఎంతవరకు సహకరించి వీటిని ఆ ప్రజలని అక్కడ ఉన్నటువంటి విషయం పట్ల అవగాహన వైపుకి తీసుకెళ్తున్నాము. సో దీంట్లో ఎన్జిఓస్ ఎంతవరకు పనిచేస్తున్నాయి, ఇలాంటి విషయాల పట్ల మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్రైమ్ రేట్ తగ్గించే దాంట్లో చేయాల్సిన అవసరం ఉంది. 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ యొక్క సేల్ 8 కోట్ల ప్రజలకు లిక్కర్ సేల్ అనేది జస్ట్ 10,000 crores ఉంటే, ఇవాళ మనం 2023 అంటే డిసెంబర్ ఎండింగ్ కి ప్రజాపాలన వచ్చే వరకు అది 4 కోట్ల ప్రజలకి 40,000 కోట్లు పెరిగింది. 8 కోట్ల ప్రజలకి 10,000 కోట్ల లిక్కర్ సేల్ జరిగితే 2024 అంటే డిసెంబర్ 23 అనుకోండి, అంటే ఇయర్ ఎండ్ అవుతున్న సందర్భంలోకి ఈ ప్రభుత్వం మారే వరకు వచ్చినటువంటి లిక్కర్ సేల్ 4 కోట్ల ప్రజలకి 40,000 కోట్ల లిక్కర్ సేల్ జరిగింది. అంటే లిక్కర్ అన్నది మనం ఎంత పెంచి పోషించామో ప్రతి విషయంలో అన్నది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సో దీనిని మనము ఎందుకు ఆ లిక్కర్ సేల్స్ ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం, లిక్కర్ పైన అంతా దానిపైన అదే ఆదాయ వనరుగా రాష్ట్రాలకు అనే విధంగా ఎందుకు పనిచేసినాం 10 సంవత్సరాలు, అది మనం తగ్గించాల్సిన బాధ్యత మన పైన లేదా? అలాగే డ్రగ్స్, ఎక్కడ చూసినా డ్రగ్స్ మూలాలే. ఏ చిన్న స్కూల్ దగ్గర నుంచి ఇవాళ గ్రామాల్లో కూడా డ్రగ్స్ చేరినాయి అంటే నమ్ముతామా? అంత దరిద్రమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నది. యువత అంతా తప్పుదోవ పట్టే పరిస్థితికి ఉన్నది. ఇంట్లో పేరెంట్స్ పిల్లలకు, ఆడపిల్లలకు బుద్ధులు చెప్తున్నారు తప్ప మగపిల్లలకు చెప్పాల్సిన దగ్గర, మగపిల్లల్ని అక్కడ అవేర్ చేయాల్సిన దగ్గర చేయలేకపోవడం కూడా ఇక్కడ ఫెయిల్యూరే కదా. ఇది సమాజం యొక్క బాధ్యతనే కదా ఇక్కడ. కాబట్టి ఇలాంటి విషయాల పట్ల రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సినీ ఫీల్డ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా కొన్ని ఇలాంటి విషయాల పట్ల స్వచ్ఛందంగా కొన్ని కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా మన అడుగులు ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్, రాజకీయాలు ఎప్పుడు మాట్లాడుకుంటాం, అన్ని అంశాలలో మాట్లాడుకుంటాం, బట్ ఇలాంటి విషయాలలో మాత్రము ఒక అవేర్ గా ఉండేటువంటి విషయాలను మనం చర్చిస్తే బాగుంటది అన్నది నా యొక్క ఉద్దేశం. దానితో పాటుగా ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకో, ఉమెన్ అంటే ఒక చిన్న చూపు, చులకన భావం. మహిళ అనగానే ఏమంటారు తను ఒక సెక్సువల్ గా అబ్యూస్ గా ఉపయోగించబడే ఒక బొమ్మలాగా చిత్రీకరించి చూస్తున్నారు. ఇది బాధాకరమైన విషయం. సో కాబట్టి ఇలాంటి పట్ల కూడా మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఉమెన్ ఎన్నో రకాలుగా ఎదుగుతుందని చెప్తున్నాం, కానీ ఎట్ ద సేమ్ టైం ఇలాంటి విషయాల్లో కూడా అంతే దాంట్లో తను నలిగిపోతుంది అన్నది కూడా వాస్తవం. కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మీరు
ఉమెన్ పట్ల భరతమాత పట్ల గౌరవం ఉందని చెప్తున్నటువంటి మీరు ప్రతి దగ్గరలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఆడబిడ్డ కూడా భరతమాతే కదా. మరి ఆ భరతమాత వీళ్ళ యొక్క రాక్షసుల క్రీడానందంలో నలిగిపోతూ ఉంటే దాన్ని బాధ్యతాయుతంగా చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన లేదని అడుగుతున్నాను నేను. సో ఒక కొరడాలు కొట్టుకున్నంత మాత్రాన నీవు దెబ్బలు అంటే నీ శరీరాన్ని శిక్షించుకున్నంత మాత్రాన సోదరులు ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఫిజికల్ గా ఫిట్ ఉంటాడు, ఏమైతుంది ఏం కాదు, 4 దెబ్బలు కొట్టుకుంటే పెద్ద అయ్యే పరిస్థితి ఏముండదు. బట్ కానీ ఒక చర్చ అన్నది దాని ద్వారా ఒక చర్చ అన్నది మొదలవుతుంది అన్నది ఇందాక సోదరు చెప్పిన దాంట్లో చర్చ జరుగుతుంది. కానీ ఆ చర్చ దేనిపైన జరగాలి అన్నది ఇంపార్టెంట్. ఆయన కొరడా దెబ్బలు కొట్టుకున్న చర్చ కాదు. చర్చ ఆ ఇన్సిడెంట్ జరగకుండా ఉండడం కోసము మనం ప్రివెంట్ గా ఏం చేసి ఉండొచ్చు, ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏం చేసి ఉండొచ్చు అనే దానిపైన చర్చ జరగాలన్నది నా యొక్క ఉద్దేశం. రైట్, నెక్స్ట్ హాఫ్ దాని వైపు వెళ్దాం. పావని గారు, మీ ముందు ఇంద్రశోభన్ గారు చాలా స్టేట్మెంట్స్ నిలబెట్టారు. సో మీ సమాధానాలు ఏంటి వాటి? ఇప్పుడు ముందైతే ఇది అత్యాచారాల గురించి కాబట్టి వాటి గురించే నేను మాట్లాడతా. ఆ ఇందిరక్క చెప్పిన వాటి గురించి కూడా సమాధానాలు చెప్తా. ఇంకొకటి ఏంటంటే, ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, జాతీయ పార్టీలు ఇవి 2, ఇందిరమ్మ రాజ్యం అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, బీజేపీ పార్టీ ఏమో జై భరతమాతకు అంటది. ఇక బీజేపీ పార్టీ వాళ్ళకి చూస్తే అయితే ఎంతో మంది అత్యాచారాలు చేసి కోర్టులలో శిక్షలు పొంది జైలు నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళకు కూడా శాల్వాలు కప్పి పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టుకొని చేసిన బీజేపీ పార్టీ ఉన్నది. ఇంకొకటి, ఒక రెజ్లర్ వినేష్ పోగాట్ బ్రిజ్ భూషణ్ కేసే చూసినాం మనం. బ్రిజ్ భూషణ్ ను కాపాడుకుని వినేష్ పోగాట్ మీద లేనిపోని నిందారోపణలు చేసింది బీజేపీ పార్టీ. వాళ్ళు మహిళలకు ఏ విధంగా గౌరవం ఇస్తుందో మనం చూస్తూనే ఉన్నాం ఈ విషయాలల్లా. ఇంకా ఇవి మచ్చుకే చెప్తున్నా, కొన్ని విషయాలే చెప్పినా. ఇంకొకటి, ఇప్పుడు అక్కగారు ఎవరైతే అన్నారో మన పార్లమెంట్ ఎన్నికలల్లా కాంగ్రెస్ మేము కొట్లాడినము, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ అయిపోయి బీజేపీకి వత్తాసు పలికింది, జాతీయ అంటే ఎంపీ ఎలక్షన్ లో వాళ్ళు గెలిపించే ప్రయత్నం చేసింది అని చెప్తున్నారు. 2 జాతీయ పార్టీలు కలిసి మీకు 8 మాకు 8 సీట్లని పంచుకున్నది కాంగ్రెస్ బీజేపీ. కాంగ్రెస్ బీజేపీ 2 జాతీయ పార్టీలు వేరైనా కూడా వాళ్ళ టార్గెట్ ఏంటంటే ప్రాంతీయ పార్టీలను అరుగదొక్కడము, ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయడమే వాళ్ళ మెయిన్ మోటో. వాళ్ళు ఏంటంటే, కేసీఆర్ గారు తెలంగాణలో ఉండడం వల్ల వాళ్ళకు కొరకరాని కొయ్యలేగా తయారైండు కాబట్టి బీజేపీ పార్టీ కాంగ్రెస్ వాళ్లకు సపోర్ట్ చేసి సీఎం అయ్యేదాకా, రేవంత్ రెడ్డిని సీఎం అయ్యేదాకా వెనుకుండి నడిపించి స్కెచ్ చేసింది బీజేపీ పార్టీ అనేసి తెలంగాణ ప్రజానికానికి మొత్తం తెలిసిపోయింది. ఇంకొకటి, పార్లమెంట్ ఎన్నికలల్లా విశ్వేశ్వర్ రెడ్డి గారి కొడుకే చెప్పిండు, రేవంత్ రెడ్డి మా నాన్నకు సపోర్ట్ చేయడం వల్లనే మా నాన్న ఎంపీగా గెలిచిండు అనేసి. మనం వీడియోలల్లో చూసినాం, చాలా రకాలుగా చూసినాము. ఇంకొకటి, అవన్నీ వదిలిపెడితే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా కుంటుపడిపోయింది అనేది మనం చూద్దాం. ఇక హైదరాబాద్ లా క్రైమ్ రేటు ఏ విధంగా పెరిగిపోయింది. 2024 41% క్రైమ్ రేటు పెరిగిపోయింది. సైబరాబాద్ లా 2024 61% క్రైమ్ రేటు పెరిగింది. ఇక లిక్కర్ గురించి అక్కగారు మాట్లాడిండ్రు కదా, లిక్కర్ కు కఠిన చర్యలు తీసుకుంటాము, తాగకుండా చేస్తాము అని చెప్పింది కదా. తాగకుండా చేస్తానం, ఆదాయం రాకుండా చూసుకుంటానం, అది ఇదని చెప్పిండ్రు కదా. ఎంత అవాస్తవమైన ముచ్చట అంటే, లిక్కరు ఎంత తొందరగా అంటే ఎవరికి వాళ్ళు ఇన్స్పెక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా అండి, ఆబ్కారీ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్లకు రేటింగ్స్ పెట్టిండ్రు, వాళ్ళకు టార్గెట్లు పెట్టి రేటింగ్లు పెట్టి మీరు తాగుబోతులను చెయ్యిర్రి తెలంగాణ ప్రజలని చెప్పింది వాస్తవమా కాదా అని అక్క చెప్పాలి. ఇక డ్రగ్స్ గురించి ఊరికొక, అసలు తెలంగాణ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలందరూ పొద్దుగాల పోయి కూలీ కైకిలు చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆ పైసలు కొంటపోయి మొగోళ్ళు అందరు తాగుతారు, బెల్ట్ షాపులే లేకుండా చేస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఎన్ని బెల్ట్ షాపులను మూపించిండ్రండి? ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ఊర్లల్లా బెల్ట్ షాపులు తెరుచుకొని ఉంటున్నాయి. ఎవరి అసమర్థతకు కారణం అండి ఇది? ఒక దగ్గర మొదలెట్టిన చర్చ ఇంకో వైపుగా వెళ్తుంది. ఆఫ్ కోర్స్ కారణాలు అనేకం కావచ్చు, రీజన్స్ ఇవన్నీ ఉన్నాయండి. చెప్తున్నా, ఇవన్నీ అక్కగారు చెప్పిండ్రు కాబట్టి నేను చెప్తున్నా. వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము
అన్నమలై విషయము అది ఇది అని అంటున్నారు కదా. 2 జాతీయ పార్టీలు అధికారం మాకు మీకు అని పంచుకున్నారు, దేశాన్ని ఆగం చేస్తున్నారు. ఇప్పుడు ఆయనే ఏంటంటే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడు, నేను కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తురాలనే. రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కంది, నేను ఇంట్లో నుంచి బయటికి పోను. ఒక్క దగ్గరనే జరిగినాయా అండి ఈ సంఘటన? వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో ఎందుకు కొరడా దెబ్బలు కొట్టుకుంటలేరు? వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతలేవా? ఎందుకు ఈ జాతీయ పార్టీలు చిల్లర వ్యవహారాలు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఒక ఐపీఎస్ ఆఫీసరు రావాల్సిన యువత, రాజకీయాలలోకి రాబోయే యువతకు ఆదర్శంగా ఉండాలి. ఇలాంటి నిజంగానే మా ఆడవాళ్ళ మీద జరిగిన సంఘటనలు చూసే ఆయన కొట్టుకుంటే మీ స్వాగతిస్తానం. కానీ ఇది రాజకీయం కోసమే అయితే దేవుడే వీళ్ళని శిక్షిస్తాడు. ఏదైతే దేవుళ్ళ పేరు మీద రాజకీయాలు చేస్తారో వీళ్ళను దేవుడే శిక్షిస్తాడు అనేది వాస్తవము. ఎందుకంటే యూపీలా రామరాజ్యం అదిదని చెప్పేసి ఏ విధంగా చెప్పిండ్రో అక్కడ దేవుడే చూసిండు, అంతటా కూడా దేవుడే చూస్తాడు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కొరడా దెబ్బలు ఒక్క రాష్ట్రంతోటే ఆపద్దండి, తమిళనాడులోనే ఆపద్దు. తెలంగాణలో జరుగుతాయి. బండి సంజయ్ రోజుకో 10 కొరడా దెబ్బలు కొట్టుకోవాలి. మన కిషన్ రెడ్డి గారు వచ్చి రోజుకో 20 కొరడా దెబ్బలు కొట్టుకోవాలి. అత్యాచారాలు, మానభంగాలు జరగకుండానే గురుకుల విద్యార్థులు పాపం 50 మంది చనిపోయినరు. ఎన్ని కొరడా దెబ్బలు కొట్టుకుంటే మీ పాపాలు పోతాయి? ఎన్ని కొరడాలు జులిపించుకోవాలి మీ మీద? బీజేపీ నాయకులారా ఒక్కసారి వినండి. ఎందుకు ఇక్కడ మౌనం వహిస్తారు? కాంగ్రెస్ కి ఎందుకు వత్తాసు వలుకుతాండ్రు? ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా మహిళా నాయకురాళ్లకు నేను అడుగుతున్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి దగ్గరికి పోయి ప్రశ్నించినామని చెప్పిండ్రు. మేము చేసిన తప్పిదమో మరి మేము జనాలకు నచ్చక మీకు అధికారం ఇచ్చిండ్రు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నా కూడా ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ దాకా, భద్రాచలం నుంచి మొదలు పెడితే ఇంకొక దాకా ప్రతి చోట అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటి మీద ఎందుకు మాట్లాడట్లేదు? వీటి మీద వీళ్ళ ప్రభుత్వ పెద్దలకు ఎందుకు చెప్పట్లేదు? మేము ప్రశ్నిస్తుంటే ఇప్పుడు మేము ప్రశ్నించినప్పుడు అని చెప్తున్నారు కదా. నేను ఒక్కటే సూటి ప్రశ్న అడుగుతున్నా. గురుకుల విద్యార్థులు 50 మంది చచ్చిపోయినరు. మొన్న 25 లక్షల రూపాయలు అల్లు అర్జున్ విషయంలో 1 కోటి రూపాయలు ఇచ్చినామని చెప్పిండ్రు. మరి ఈ గురుకుల విద్యార్థులకు ఎంత మందికి ఇవ్వాలి? ఎందుకు ఇస్తలేరు? బాధితుల విషయం ఏం చేసిండ్రు? పావని గారు, నాకు తెలిసి ఆ చర్చ ఏదైతే గురుకుల విద్యార్థులకు సంబంధించినటువంటి చర్చ ఉందో అది నాకు తెలిసి మరోసారి పెట్టుకుంటే కరెక్టేమో. ఎందుకంటే ఈనాడు మనం 4 సైడ్స్ పెట్టుకున్నటువంటి చర్చ మేజర్గా దేవుళ్ళని రాజకీయాల కోసమే వాడుకుంటూ కేవలం మహిళా అంశాలను కూడా రాజకీయాల కోసమే వాడుతున్నారు రాజకీయ పార్టీలు అనేటువంటిది మా బాధ. అందుకే మేము ఈ చర్చ పెట్టడం జరిగింది. ట్విస్ట్ ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ. చట్టాలను గట్టిగా చేయాల్సింది ఈడీలను, సిబిఐలను ఎట్లయితే యూజ్ చేస్తున్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు ఏ విధంగా సవరణ చేస్తారో, మరి మా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే ఎందుకు చట్టాలను బలంగా చేయట్లేదు? ఊరుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఆ ప్రశ్నే కదండి మనం మేజర్గా అడగాల్సింది. రైట్, లత గారు సో మీ స్పందన ఏంటి? ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీ. నిజంగా ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్ చట్టాలు రెండిటికి 2 జాతీయ పార్టీలు ఎందుకు తేలేకపోతున్నాయి? ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన నుంచి అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయండి. అయితే ఎక్కడ కూడా పెరుగుతున్నటువంటి క్రమంలో అసలు ఎందుకు అవి పెరుగుతా ఉన్నాయి, దాని మూలాలను ఏ విధంగా దాన్ని వెతకాలి, ఏ విధంగా దాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఏ ప్రభుత్వాలు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. దాని మూలంగా ఏమవుతా ఉందంటే పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ఇంకా ఎక్కువ పెరగడమే తప్ప అక్కడ అసలు ఎటువంటి మార్పు అనేది కనబడడం అనేది లేదు. అయితే ఇప్పుడు గత ప్రభుత్వమైన బీజేపీ ప్రభుత్వం ఉంది, మళ్ళీ ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అని చెప్పేసి ఇది కాదు. అట్లా అనుకుంటే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. అప్పుడు దిశ సంఘటన జరిగిన తర్వాత శ్రీలక్ష్మి సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతా ఉంటే అసలు మరి ఇక్కడ కేసీఆర్ గారు రాలేదే, కేసీఆర్ ఈ కుటుంబాన్ని పరామర్శించలేదే, వాళ్ళు అక్కడ అమ్మాయికి ఆర్థిక సహాయాన్ని అందించలేదే. మరి ఇప్పుడు అంటే ఆమె రెడ్డి కాబట్టి దిశ సంఘటనలో ఆయన వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. అంటే ఇది ఇక్కడ రాజకీయం కాదు, ఇక్కడ ఇది ఒక మహిళా సమస్యలు. ఇక్కడ మహిళగానే మాట్లాడాలి, ఇలా రాజకీయ పరిణామాలను తీసుకురావద్దు ఇక్కడ ఈ విషయంలో. ఎందుకంటే నేను చెప్తున్నా ఇప్పుడు ఆ మేడం మాట్లాడింది కాబట్టి
నేను ఇది ఒకటి గుర్తు చేయడం అనేది జరిగింది. అంటే ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో విపరీతంగా పెరిగిపోతున్నాయి, రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి. మరి ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎవరు కూడా అంటే గత ప్రభుత్వాలు పట్టించుకోలేవు, ఇప్పుడున్న ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు. అంటే మహిళలను ఏ విధంగా నిరంతరం నిర్వీర్యం అయిపోతా ఉన్నప్పటికీ కూడా మహిళా సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, మహిళలను ఏ విధంగా కాపాడుకోవాలి, మన ఆడబిడ్డలను ఏ విధంగా అభివృద్ధి బాటలో తీసుకురావాలి, వీళ్ళ సమస్యను పరిష్కరించి వీళ్ళకంటూ అన్ని విధాలుగా చట్టాలను బలపరచాలి అని చెప్పే ఆలోచన ఏ ప్రభుత్వాలకు లేదు అసలు. వీళ్ళందరూ కూడా కాలయాపన, బీజేపీ గాని, బీఆర్ఎస్ గాని, కాంగ్రెస్ గాని అన్ని కూడా కాలయాపనగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో గాని, దేశంలో గాని అదే విధంగా యథాతథగా నడుస్తున్నటువంటి పరిస్థితులే కనబడతా ఉన్నాయి తప్ప మహిళకు మాత్రం రక్షణ దొరకద్దు అనేది నా అభిప్రాయం. రైట్ లత గారు, మీతోనే మొదలెడదాం. ఇంకో ప్రశ్న, ఇప్పటి వరకు చట్టాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో స్పెషల్ చట్టాలు ఉన్నాయి ఆడవాళ్ళకు సంబంధించి, అలాగే కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. ఇంకా అసలు ఉన్న చట్టాలు సరిగ్గా అమలు అవ్వట్లేదు కదా, మళ్ళీ కొత్త చట్టాలు తీసుకురావడం వల్ల నిజంగా ఏమైనా జరుగుతుందా? నిజంగా మార్పు కానీ చైతన్యం కానీ ఏమైనా వచ్చేందుకు ఆస్కారం ఉందా? ఇప్పుడు మహిళా రిజర్వేషన్ మీద అనేక సార్లు దఫలుగా కొట్లాడిన తర్వాత అది ఎక్కడ ఉండదో అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మళ్ళీ కూడా అసలు మహిళా అంటే రిజర్వేషన్ ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావాలంటే కానటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి గృహహింస గాని, నిర్భయ గాని, ఇంకా అనేక చట్టాలు వస్తున్నటువంటి అవన్నీ కూడా అసలు మహిళలకు స్పాట్ లో 5 చట్టాలు అమలు కావాలి. పోలీస్ స్టేషన్లలో ఒక మహిళ వెళ్తే ఈ విధమైనటువంటి నాకు సంఘటన జరిగింది, దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోండి అంటే 5 చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి. కానీ అక్కడ అమలు అవుతలేవే. గృహహింస చట్టాన్ని తీసేసిండ్లు, నిర్భయ చట్టాన్ని తీసేసిండ్లు, మరి అనేక చట్టాలు ఇంకా ఆ చట్టాలన్నింటినీ కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇలా 490 ఒక్కటి అమల్లో చేస్తా ఉన్నారు. దాని వలన మహిళలకు ఎటువంటి లాభం ఉంది? లాభమే లేదు అసలు. దాని వలన ఏంటంటే మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది, ఎఫ్ఐఆర్ అయింది, కేసు నమోదైందనే పద్ధతిలోనే తెలియజేస్తున్నారు తప్ప పోలీసులు చట్టం ఎక్కడ అమలు అవుతా ఉంది? అంటే ఈ చట్టాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. ఇవి ధనవంతులకు చట్టాలను ఉపయోగిస్తా ఉన్నారు, పేద ప్రజలకు, పేద మహిళలకు వీళ్ళకు ఉపయోగపడడం లేదు. ఇవి ఇంకా అమల్లో రావాలంటే పూర్తి స్థాయిలో అమల్లో రావాలి. రైట్ లత గారు. ఇక ఇంద్రశోభన్ గారి వైపుకి వెళ్దాం. ఇంద్రశోభన్ గారు, ఇంకా ఏ రకమైనటువంటి చట్టాలు వస్తే ఈ దేశంలో ఉండేటువంటి మహిళలకి నిజమైనటువంటి న్యాయం జరిగేందుకు ఆస్కారం దొరుకుతుంది? ఇన్ఫ్యాక్ట్ లత గారు ఇందాక మాట్లాడుతూ 490 ఒక్కటే కాస్త అగ్రెసివ్గా జరుగుతుంది అనేటువంటి మాట ఉంది, బట్ అది కూడా చాలా చోట్ల మిస్యూజ్ అవుతున్నటువంటి ఘటనలు కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే మన దేశంలో చట్టాలు అనేవి చాలా సఫిషియెంట్ గా ఉన్నాయి. మహిళలకి ఎప్పటికప్పుడు కొన్ని అమెండ్మెంట్ జరుగుతూ చట్టాలు వచ్చాయి. చివరికి మనం చిన్నపిల్లలకు రిలవెంట్ గా ఉన్న పోక్సో యాక్ట్ వరకు మనం తీసుకున్నట్లయితే, బట్ వాటిని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో చిత్తశుద్ధి లేదు, ఆ లోపం అన్నది కనబడుతుంది. అడ్మినిస్ట్రేషన్ లోపం వల్ల, రాజకీయ ఒత్తిళ్ల ద్వారా ఒక కేసు ఏదన్నా వచ్చినట్లయితే అది చివరి వరకు కూడా దానితో పాటు ఏంటంటే ఒకవేళ ప్రజా సంఘాలు గాని, అక్కడ ఉన్నటువంటి కొన్ని ఉమెన్ యాక్టివిస్ట్ అయ్యుండొచ్చు, కొద్దిమంది తీవ్రంగా దానిపైన ప్రెజర్ చేసి అది కేసు బిల్డ్ అయినా కూడా దానికి అతని కొన్ని సంవత్సరాల పాటు కాలయాపన వైపుకి వెళ్తుంది తప్ప దాన్ని ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా దానిని త్వరితగతంగా శిక్షలు వేసే దిశగా అంత కఠినంగా వెళ్లేటువంటి పరిస్థితి మన దేశంలో కనబడతలేదన్నది మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఎగ్జాంపుల్ గా మీకు ఒకటి ఇస్తాను నేను. మన ఇది హాజీపూర్ ఘటన ఐడియా ఉండొచ్చు మీకు. ఒక శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక కిల్లర్ అంటే సీరియల్ కిల్లర్ లాగా అతను ఒక వరుస హత్యలు చేశాడు. ఆ వరుస హత్యలు చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా అతనికి శిక్ష పడ్డటువంటి దాఖలాలు లేవు మనకి. సో ఇందాక సోదరికి ఒకటి ఎగ్జాంపుల్ చేశారు. దిశ ఇన్సిడెంట్ సమయంలోనే కోవా లక్ష్మికి జరిగినటువంటి ఆ అమ్మాయి లక్ష్మికి జరిగిన ఇన్సిడెంట్. సో ఆ అమ్మాయి ఇష్యూ అన్నది తెరపైకి పెద్ద ఎత్తున రాలే, కానీ దిశ ఇన్సిడెంట్ మాత్రము చాలా పెద్ద ఎత్తున తెరపైకి వచ్చి అమ్మాయి పేరు పైన చట్టము వచ్చి అట్ ద సేమ్ టైం ఆ ఇన్సిడెంట్ జరిగిన అతని పైన సజ్జనార్ అప్పుడు చేసినటువంటి ఇన్సిడెంట్ కూడా మనం అందరం కూడా కొనియాడినాం. బట్ కానీ అల్టిమేట్ గా సజ్జనార్ ఇప్పటికీ కూడా ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఆయన ఇంకా కూడా మళ్ళా మానవ హక్కుల ద్వారా వచ్చినటువంటి కేసు పూర్వపరాల దృష్ట్యా ఇప్పుడు ఆయన మళ్ళా కేసులు ఎదుర్కొని తిరుగుతూనే ఉన్నారు ఇంకా కూడా. సో అంటే కొన్ని దగ్గరలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు జరిగినప్పుడు సో దానిని మనము సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా అలాంటి ఇన్సిడెంట్లు మనం ఎవరిని సపోర్ట్ చేయకూడదు. సో ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని పూర్వపరాలు గ్రహించినప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ గా వెళ్ళినటువంటి పోలీస్ స్టేషన్ కూడా ఒక ఫ్రెండ్లీ పోలీస్ అని మనం చెప్తూ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఒక కేసు పెట్టినప్పుడు ఇమీడియట్ గా దానిని రిసీవ్ చేసుకోవాలా. కానీ ఒక కేసు పెట్టడానికి వెళ్ళినటువంటి అమ్మాయి పట్ల ఫస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మీ అమ్మాయికి ఏమైనా అఫైర్ ఉందా,
మీ అమ్మాయి ఇంకెక్కడికైనా వెళ్ళిందా, రకరకాల ప్రశ్నలతోటి ఈ కేసు ఇక్కడ రాదు ఇంకో దగ్గరకు వస్తుంది, మీరు ఆ స్టేషన్ కి వెళ్ళండి, ఇలా ఉన్నటువంటి అంటే చట్టాల పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తులు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ వాళ్ళని అవేర్ చేయాలి. అవగాహన వాళ్ళకి చేసినప్పుడు ఏమైతుందంటే అది ఇష్యూ అనేది సీరియస్ గా తీసుకోగలుగుతారు. అట్లాగే ఉమెన్ కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్స్ గానీ, ఉమెన్ కి సంబంధించినటువంటి సిబ్బందిని గానీ, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటి కోసము మనం కొంత ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి. ఇది వేస్ట్ అని అనుకోవద్దు. ఎందుకంటే ఆ చేంజ్ మీ పార్టీ నుంచే, మీ స్టేట్ నుంచే మొదలవుతే మంచిదని. అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ తన దగ్గరే ఉన్నది, ఒక మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన సీరియస్ గా దీనిపైన ఫోకస్ చేస్తారు. రెండో విషయము మంత్రిగా సీతక్క గారు ఉన్నారు, మహిళా వెల్ఫేర్ కైండ్ వచ్చు, తర్వాత కంప్లీట్ ఉమెన్ సెక్టర్ అంతా కూడా తనే చూస్తుంది ఇప్పుడు. సో అలాంటప్పుడు ఆమె కూడా సీరియస్ గా ఎప్పటికప్పుడు ఇంటర్నల్ గా మనం ఏం చేయొచ్చు వీటి పట్ల, ఎందుకంటే ఆమె గ్రౌండ్ నుంచి ఉన్నటువంటి లీడర్ కాబట్టి వీటి పట్ల కొంత అలాంటి వాటిని ఎదుర్కొని వచ్చినటువంటి ఒక ఉమెన్ సమస్యలు ఏంటని తెలిసినటువంటి వ్యక్తిగా వాటి పట్ల ఆమె చాలా సార్లు ఆఫీషియల్స్ తోటి, ఎన్జిఓస్ తోటి, ఇంకా బయట వాళ్ళతో కూడా వాళ్ళు కూడా ఏ రకంగా వీటికి సపోర్ట్ చేస్తారు ఎప్పటికప్పుడు కూడా రివ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే నేను కూడా తనతో ఉండి చూస్తున్నాను కాబట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాను. అంటే ఒక అంశం పట్ల మనం ఎప్పుడూ కూడా అన్ని ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, జనరల్ కామన్ నడుస్తుంటుంది, కానీ నాకు అధికారం వచ్చినప్పుడు నేను ఇన్నోవేటివ్ గా ఏం చేశాను, నా మహిళల కోసం, నా ఆడబిడ్డల కోసం నేను ఎలాంటి యాక్షన్ తీసుకొని చేయగలిసి ఒక చట్టం రూపకంగా నేను చేపించి ఇచ్చాను. దట్ ఈస్ అవర్ మార్క్. సో దానికోసం ఆమె చాలా సీరియస్ గా పనిచేస్తుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా కూడా మీకేమైనా ఆలోచనలు ఉన్నా అవి ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటది అనే దానికి కూడా ఆమె రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. ఆ ఉమెన్ యాక్టివిస్టులు అయి ఉండొచ్చు, ఇప్పుడు పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి మహిళా మన సోదరులు అయి ఉండొచ్చు, ఇవాళ రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఇలా చేస్తుంటే బాగుంటది ఒక ఐడియా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. డెఫినెట్లీ అంటే అన్ని ప్రభుత్వాలు ఇలా అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తే కనీసం సమస్య వినే పరిస్థితి కూడా లేదు. కనీసం ఎవరికి కలవాలో కూడా తెలియని పరిస్థితి. ఉమెన్ రిప్రజెంటేటివ్ అంటేనే అసలు ఎవరిని కలవాలనే సమస్యలో ఉన్నాం లాస్ట్ 10 years. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అట్లీస్ట్ మనకు వినడానికి ఒక వే దొరికింది కాబట్టి దాన్ని మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి ఇష్యూస్ పట్ల ఏవైనా మీరు అవేర్ చేయదలుచుకుంటే డెఫినెట్ గా రిసీవ్ చేసుకొని సిద్ధంగా ఉన్నాం. జరిగే వాటి పట్ల ఎప్పటికప్పుడు కూడా చెక్ అండ్ అవుట్ లాగా మేము ఇవాళ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ రెండూ కూడా బద్ధ శత్రువులే. ఎప్పటికీ కూడా ఇవి రెండూ కూడా కలవవు, కలిసి పని చేయవు. ఆ పరిస్థితి రాదు. ఎందుకంటే ఒక డెమోక్రటిక్ గా ఉండి కాపాడాలి ఈ సమాజాన్ని అనుకునేది కాంగ్రెస్ పార్టీ, ఈ సమాజాన్ని అణగదొక్కాల ఉన్నోనికి పెట్టాలనుకునేది బీజేపీ పార్టీ. కాబట్టి వాళ్ళకి మాకు ఎప్పుడు కూడా రైట్. పావని గారు, దీనిపై మీ స్పందన ఫైనల్ గా. అంటే ఇక్కడ ఒక మాట ఇంద్రశోభన్ గారు చాలా మంచి పిలుపునిచ్చారు, పార్టీలకు అతీతంగా కలిసి రండి, సజెషన్స్ ఇవ్వండి, మేము తీసుకుంటాం అనేటువంటి మాట. ఇన్ఫాక్ట్ ఈ స్టేట్ కి ఖచ్చితంగా అవసరం అంట నేనైతే. అవినాష్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ అంటే ఢిల్లీ లెవెల్లా కేంద్రంలో అధికారం ఎన్ని సంవత్సరాలలో ఉందండి? దాదాపు 45+ years ఉంది. బీజేపీ ఎన్ని సంవత్సరాలు ఉందండి? 15-20 సంవత్సరాలు ఈజీగా ఉంది. ఇప్పటికీ కూడా పార్టీలన్నీ కలిసి రండి, అధికారాలు వస్తాయి పోతాయి, అందరు వచ్చి మీ సజెషన్స్ ఇవ్వండి, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, మానభంగాల మీద మీ సజెషన్స్ ఇస్తే చట్టాలను ఇంకా పెద్దగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా అంటే ఎవరి వైఫల్యాల వల్ల ఇదంతా జరుగుతుందండి? కేంద్రంలో వీళ్ళు పరిపాలించిండ్రు, వాళ్ళు పరిపాలించిండ్రు. చట్టాలను ఎందుకు పటిష్టం చేయలేకపోతున్నారు? చట్టాలు ఉన్నోనికి ఒక లెక్క, లేనోడికి ఒక లెక్క ఎందుకు మారుతున్నాయి? ఇప్పటికీ కూడా మీరు రండి, కలిసిపోండి. 10 సంవత్సరాలల్లా ఎవరిని కలవాలో ఎవరిని కలవద్దో తెలియక వీళ్ళు కలవలేదు. కలవకపోయినా కూడా కేసీఆర్ గారు షీ టీమ్స్ పెట్టి మహిళల రక్షణ కోసం, భద్రత కోసం ఏ విధంగా పాటుపడ్డదో మనందరికీ తెలిసిన విషయమే. షీ టీమ్స్ ను, లా అండ్ ఆర్డర్ ను దేశంలోనే మేటిగా తీసుకొచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్ ను స్థాపించి ఏ విధంగా చేసిండ్రో కేసీఆర్ గారు మన అందరికి తెలిసిన విషయమే. ఇంకొకటి, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 1800 అత్యాచారాలు జరిగినాయి. ఈ 1800 అత్యాచారాలల్లా ఎక్కడికి సీఎం వేయండు, ఎక్కడికి సీతక్క వేయింది, ఎక్కడికి ఈ ఇద్దరు వెళ్ళిండ్రు? వీళ్ళు చట్టాలను ఎక్కడ పటిష్టం చేస్తారు చెప్పండి? వీళ్ళు ఎక్కడ చట్టాలను పటిష్టం చేస్తారు? ఒక పోలీస్ ఆయన
స్టూడెంట్ నే ఒక ఎస్ఐ గన్ను పెట్టి బెదిరించి ఒక కానిస్టేబుల్ ను మానభంగం చేసిండు, అత్యాచారం చేసిండంటే లా అండ్ ఆర్డర్ ఏ స్థితిలో ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో మనం చూడొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మేము ఇద్దరితోటి యుద్ధం చేయాలండి, ఇద్దరితోటి యుద్ధం చేయాలి. మా యుద్ధము ఇద్దరితోటి, చీకటి దోస్తాను మన బీజేపీ తోటి ముందుండి కొట్లాడుతున్నా ఈ కాంగ్రెస్ తోటి. ఈ కాంగ్రెస్ చూపెట్టాలి, బీజేపీ చేస్తున్నా ఎక్కడ చెప్పాలి. పావని గారు ఒక మాట చెప్పండి, విమెన్ మీద జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ని కంట్రోల్ చేయడానికి ఇంకా ఎలాంటి చట్టాలు వస్తే బాగుంటుంది? ఎందుకంటే ఇప్పటికే 490 ఉంది, తర్వాత చట్టాలు పటిష్టం కావాలి. ఫస్ట్ చట్టాలు పటిష్టం కావాలి, భయం పుట్టాలి. అంటే ఒక అమ్మాయిని ముట్టుకుంటే ఇట్లా చేస్తారా రాష్ట్రంలో? ఎవరైతే మనకు కేసీఆర్ గారు సజ్జనార్ గారు అప్పుడు ఏదైతే చేసిండ్రో అప్పుడు కొంచెం భయం పుట్టింది. బట్ ఇన్ఫాక్ట్ పావని గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఆ ఒక్క ఇన్సిడెంట్ లో భయం పుట్టింది కానీ దాని తర్వాత ఇంకా చాలా జరిగాయి. కొన్ని నోటీస్ అయ్యాయి, కొన్ని నోటీస్ అవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కూడా మా కిడ్స్ కాలేజ్, నేను కిడ్స్ కాలేజ్ స్టూడెంట్ నే, అప్పుడు సవితక్క గారే మంత్రిగా ఉన్నారు. ఏ విధంగా జరిగిందో మనం చూస్తూనే ఉన్నాము. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఏ విధంగా చేసిండ్రో, కేసీఆర్ గారు మళ్ళీ ఏ విధంగా చేసిండ్రో, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో ఏ విధమైన సంఘటనలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత అత్రాసు సంఘటన ఏ విధంగా జరిగిందో, వినేష్ పోగాటి మీద జరిగిన సంఘటన ఏదో, ఎంతమంది అత్యాచారాలు చేసిన వాళ్ళను జైళ్లల్లో కోర్టులల్లో శిక్షలు అనుభవించిన తర్వాత కూడా శాల్వాలు కప్పి బయటికి తీసుకొచ్చిండ్రో, ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా వాళ్ళనే ప్రజలకు రుద్దుతున్నారో మనం అన్ని చూస్తూనే ఉన్నాము. కానీ చట్టాలు అనేటివి పటిష్టం కావాలి. ఒక అమ్మాయిని ముట్టుకుంటే శిక్ష ఈ విధంగా ఉంటది అనేది ప్రజలకు ఈ పురుషులకు తెలియాలి. అంతేగాని మీ పార్టీ మా పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ కాదండి. 60 ఏళ్ళు వాళ్ళు పరిపాలించిండ్రు, 20 ఏళ్ళు వీళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు పరిపాలించిండ్రు, 20 ఏళ్ళు వీళ్ళు పరిపాలించిండ్రు. వాళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ సజెషన్స్ అడుగుతున్నామంటే ఇక దౌర్భాగ్యంలో ఉన్నాం మనము. ఇప్పటికైనా మారాలి. ప్రతి బిడ్డ ఏ బిడ్డ మీద అయితే అత్యాచారాలు జరుగుతున్నదో ఆ బిడ్డ నా బిడ్డ అనుకోవాలి ప్రతి రాజకీయ నాయకుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నా బిడ్డకు అయిందే అని స్పందించాలి, సీతక్క నా బిడ్డకు అయిందే అని స్పందించాలి. కేసీఆర్ ఎన్నిసార్లు స్పందించారు? కేసీఆర్ గారి మానవత్వం ఏందో తెలుసు. కేసీఆర్ గారు ఏం చేసిండ్రో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసక్క. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మీరందరూ పోయి ఏ విధంగా అత్యాచార ఘటనలు జరిగిన దగ్గరికి పోయి మీరు ఏ విధంగా లొల్లిపెట్టిరో, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం కోసము ఎందుకు మౌనంగా ఉంటున్నారో మేమందరం చూస్తూనే ఉన్నాము. ప్రతి ఇష్యూ పట్ల స్పందిస్తుంది. జరిగినటువంటి వాటిని రెక్టిఫై చేసుకోవడం కోసం ఒక అడుగు ముందుకేసి ఒక మెట్టు తగ్గి ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. కానీ గత ముఖ్యమంత్రి మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయేమో ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో జరిగినటువంటి ఒక చిన్నారి సంవత్సరం పిల్ల పసికందు తల్లి ఒళ్ళో వరంగల్ జరిగిన ఇన్సిడెంట్ నుంచి దిశ ఇన్సిడెంట్ వరకు కూడా ఎన్నడూ కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఎందుకు ఇవి జరుగుతున్నాయని ఒక రివ్యూ చేయలే, నేనున్నానని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వలే, ఏ లీడర్ ఇవ్వలే, ఏ ఒక్క నాయకుడు ఇవ్వలే, ఏ ఒక్క మహిళా నాయకురాలు ఇవ్వలే. కనీసం ఈ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలి. మీరు అధికారంలోకి వచ్చిండ్రు, అధికారంలోకి వచ్చిన తర్వాత 1800 అత్యాచారాలు జరిగినాయి, చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటి గురించి మాట్లాడండి. టిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ 100% అట్టర్ ఫ్లాప్ ఇన్ ఉమెన్. మనం స్టార్ట్ చేసినటువంటి ఇందిరా శోభన్ గారు, పావని గారు అట్టర్ ఫ్లాప్ అయింది రేవంత్ రెడ్డి. లాండ్ ఆర్డర్ కుంటుపడ్డది రేవంత్ రెడ్డి చేతగానితనం వల్ల. విద్యా వ్యవస్థ కుంటుపడ్డది, లాండ్ ఆర్డర్ పావని గారు శోభన్ గారు, ఇందిరా శోభన్ గారు, పావని గారు ఒక్క నిమిషం వినాలి. ఇక్కడ ఒక మాట, మనం పెట్టుకున్నటువంటి చర్చ ఇక్కడ నుంచి మీరు తిట్టుకునే దాకపోయింది. మహిళల అంశం గురించి మనం మాట్లాడుతాం. ఇందిరా శోభన్ గారు ఒక మాట నేను చెప్తాను. ఉన్న విషయాలు మీరు ఓపెన్ గా ఒప్పుకోవట్లేదు. అధికారంలోకి వచ్చింది మీరు కదా, ఇంకా కూడా గత ప్రభుత్వం మీద బురద జల్లడం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అధికారంలో ఉంది మీరు కదా. రైట్, ఫైనల్ గా ఒక మాట ఇందిరా శోభన్ గారు, పావని గారు ఒక మాట, మహిళా బిల్లును ఇందిరా శోభన్ గారు ఒక మాట, ఇందిరా శోభన్ గారు, పావని గారు ఒక మాట, ఇందిరా శోభన్ గారు ఒక మాట ఫైనల్ గా నేను ఒక మాట చెప్తా. ఇందిరా శోభన్ గారు ఒక మాట, ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా అండ్
తెలంగాణ వ్యాప్తంగా అంటే అన్ని రాష్ట్రాల్లోనూ ఏదో ఒక చోట ఏదో ఒక ఘటన జరగడం, దానికి సంబంధించి విమెన్ ప్రొటెక్షన్ కోసం స్పెషల్ యాక్ట్ ప్రతి స్టేట్లో సపరేట్, ప్రతి స్టేట్లో ఇన్ఫ్యాక్ట్ ప్రతి స్టేట్లో ఉంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి యాక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా మన న్యాయస్థానాలు కల్పించినటువంటి ప్రత్యేక చట్టాలు కూడా ఉన్నాయి. దీంట్లో కొన్ని సమర్థవంతంగా అమలు అవుతున్నాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే పోక్సో యాక్ట్ విషయంలో నేను చాలా చూశాను. నేను దాని గురించి రీసెంట్ టైమ్స్లో కొన్ని సెంట్రల్ జైల్స్కి వెళ్ళి స్టడీ కూడా చేయడం జరిగింది. కంది జైలు కావచ్చు, అంటే సంగారెడ్డి జైలు కావచ్చు, లేదంటే చెర్లపల్లి కావచ్చు, లేదంటే చెంచల్గూడ కావచ్చు. ఇక్కడ ఎంత సివియర్గా ఉంది అని అంటే స్పెషల్గా పోక్సో యాక్ట్ గురించి, అంటే దాని గురించి నేను పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు అన్వాంటెడ్ జరిగినప్పుడు కూడా, కొన్ని అన్వాంటెడ్ కేసులు అయినప్పుడు తర్వాత సరే కోర్టు దృష్టికి వెళ్ళిన తర్వాత ఎంక్వైరీలు అవన్నీ తప్పుడు కేసులు అని తెలియడం అవి వేరే, కానీ చాలా బలంగా జరుగుతూ ఉన్నాయి. ఇక దాని తర్వాత ఇందాక చర్చలో మాట్లాడుతూ విమెన్కి గృహహింస చట్టానికి సంబంధించి కూడా సరే 498A తీసేసిన 490 అలాగే ఉంది. దాని తర్వాత విమెన్ అలిమోనీకి సంబంధించి ఎప్పుడైతే సరే నాకు ఈ బాంధవ్యం వద్దు అని అనుకున్నప్పుడు ఆవిడ కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి అలిమోనీ విషయంలో కూడా పెద్ద ఎత్తున మంచిగా కోర్టు నిజంగానే ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఆ విమెన్కి హెల్ప్ చేస్తూనే, ఆ విమెన్కి న్యాయం చేస్తూనే కొంతమంది విమెన్ మాత్రం దాన్ని కూడా పెద్ద ఎత్తున మిస్యూజ్ చేస్తున్నటువంటి ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లోనే కర్ణాటకలో అనుకుంటా ఒక విమెన్ 3 కోట్లు అడిగింది, నెలకి 3 కోట్లు. హౌ సాడ్ ఇట్ ఈస్. అండ్ ఢిల్లీలో సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, 500 కోట్లు అడిగిందంట ఆవిడ తన భర్త నుంచి విడిపోవడానికి. హౌ సాడ్. ఇలాంటివి చూసినప్పుడు నిజంగానే విమెన్లో ఇలాంటి వారు కూడా ఉన్నారా అనేటువంటి గంటలు నిజంగా చాలా కలిసి వేస్తూ ఉంటాయి. రైట్. హవెవర్ ఈరోజు నాతో పాటు చర్చలో పాల్గొన్నందుకు ఇంద్ర శోభన్ గారికి, అలాగే లత గారికి, అలాగే పావని గౌడ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అసలు ఒక్క మాట మాత్రం వాస్తవం ఏంటంటే సమాజం కానీ ప్రజానికం కానీ అర్థం చేసుకోవాల్సింది, ఆడవాళ్ళ పట్ల చట్టాలు నిజంగా చాలా బలంగా ఉన్నాయి. కాకపోతే రాజకీయ పార్టీలు ఎవరికి లొంగకుండా వంగకుండా, డబ్బు ఉన్నోడైనా లేనోడైనా తప్పు చేసినప్పుడు కఠినంగా ఆ చట్టం ఏదైతే ఉందో దాన్ని అక్కడికక్కడ అమలు చేయగలిగితే వాస్తవానికి అందరికీ న్యాయం జరుగుతుంది. ఇది అందరిలో భయాన్ని కూడా కల్పిస్తుంది. ఎందుకు డబ్బు ఉన్నోడికి ఒక న్యాయం, డబ్బు లేనోడికి ఒక న్యాయం అనేటువంటి విధంగా ఇవాళ మనం చర్చలు పెట్టుకునేటువంటి స్థాయికి మనం రాకుండా ఉంటాం. ఎప్పుడైతే సమన్యాయం అనేటువంటిది జరుగుతుందో అప్పుడే ఈ దేశంలో విమెన్ పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు తగ్గుతాయి. ఇది ఇవాళ పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.